ఉరవకొండ కోట పార్ట్ 7. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే ప్రీవియస్గా ఉన్న 3+3 6 పార్ట్స్ మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ 7వ భాగం మీకు అర్థమవుతుంది. అప్పటికే భయంతో వణికిపోతున్న వీళ్ళు తనని చూడగానే ఇంకో పెద్ద సమస్యలో ఉరుక్కున్నామని అర్థం చేసుకుంటారు. అభి, సంజయ్ ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడతారు. అంతలో నరశంకరరాజు కూడా అక్కడికి వస్తారు. వీళ్ళని చూసి, ఏమిటి మీ వస్త్రధారణ ఇలా ఉంది, పాపనాశం అని గట్టిగా అరుస్తాడు. వెంటనే వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు పాపనాశం. వీళ్ళందరికీ మంచి వస్త్రాలు ఇవ్వండి, మీరు వెళ్ళి విశ్రాంతి భవనంలో ఉండండి అని చెప్తుండగా నాగమల్లి లేచి, ఆగండి నాన్నగారు, వాళ్ళతో నేను మాట్లాడాలి అని అనగానే అభి, సంజయ్ ఇద్దరు తన వైపు తిరుగుతారు. వసీం, రాకేష్, ప్రియా, వీర నలుగురు భయంతో తల కూడా కదపకుండా ఒకరినొకరు పట్టుకొని ఫ్రీజ్ అయి ఉంటారు. నాగమల్లి వీళ్ళ దగ్గరికి వచ్చి, మీలో సంజయ్ ఎవరు అని అడగగా నేనే అని ముందుకు వస్తాడు సంజయ్. అప్పుడు నాగమల్లి తన వద్దకి వచ్చి, మనం ఏకాంతంగా మాట్లాడుకుందామని అనగానే నాగమల్లి, సంజయ్ ఇద్దరు మాయమైపోతారు. అక్కడే ఉన్న అభి షాక్ అయి దిక్కులు చూస్తుంటే ఏమి చూడని నాలుగు అలాగే బొమ్మల్లా నిలబడి ఉంటారు. ఇంతలో అభి పాపనాశం దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి తీసుకెళ్ళింది తను అని అడిగితే, ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ఉండొచ్చు, వస్తారులే, కంగారు పరకు అని అంటాడు పాపనాశం. ఇంతలో మహల్ బయట నుండి ఏవో వింత శబ్దాలు వినబడుతున్నాయి. అవి విన్న వసీం, రాకేష్, ప్రియా, వీర నలుగురు ఒకసారే భయపడిపోతారు, కింద పడిపోతారు. అప్పుడు పాపనాశం వాళ్ళను ఒక పెద్ద సోఫాలో పడుకోబెడతాడు. అభి మదిలో ఆందోళన మొదలవుతుంది. బయట జరుగుతున్న దృశ్యాలు చాలా ఘోరంగా ఉంటాయి. అప్పుడే బంధించి ఉన్న ఒక ప్రేతాత్మ అరుపులు మొదలవుతాయి. అభిని తన దగ్గరికి రమ్మంటూ ఉంది ఆ ప్రేతాత్మ. కానీ అభి చేతికి ఉన్న తాయెత్తు వల్ల ఆ ఆత్మ నుండి ఎటువంటి ప్రమాదం ఉండదని అభికి తెలుసు. మనసులో వర్షకి ఏమవుతుందో అన్న బాధ, ఇంకో పక్క నాగమల్లి ఏం చేస్తుందో అన్న భయం. ఇంతలో మహంలో డమరుకం మోగడం మొదలవుతుంది. ఆ శబ్దం వల్ల అభి చెవిలో రక్తం వస్తుంది. ఎక్కడ సౌండ్ వింటే రక్తం వస్తుంది, అది అభికి ఉన్న జబ్బు. పాపనాశం అభి పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే ఆ డమరుక వాయిద్యాన్ని నిలిపివేయిస్తాడు. అక్కడ నాగమల్లి సంజయ్ని ఏకాంత మందిరంలోకి వెళ్తుంది తీసుకొని. ఈ ప్రదేశంలో ఇప్పటి వరకు ఎవరికీ అనుమతి లేదు, మొదటిసారి మీరే ఇక్కడికి వస్తున్నారు, మీరు నన్ను చూడకుండానే స్వయంవరానికి ఒప్పుకున్నారు, కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని నాగమల్లి సంజయ్ని అడుగుతుంది. సంజయ్ వాట్ హ్యాపెనింగ్ హియర్ అని ఆంగ్లంలో మాట్లాడతాడు. అది విన్న నాగమల్లి, రండి వెళ్దామని అక్కడ నుండి మాయమయ్యి అభి ఉన్న హాల్కి వద్దకి వస్తారు. సంజయ్ని అక్కడ వదిలేసి కోపంతో పైన గదిలోకి వెళ్ళిపోతుంది నాగమల్లి. సంజయ్ అభి దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్తాడు. అభి షాక్ అయి అసలు సంజయ్ అనే పేరు తనకెలా తెలుసు అని అనుకుంటుండగా పాపనాశం అక్కడికి వస్తాడు. ఎందుకిలా సతమతమవుతున్నారు అని అడిగితే సంజయ్ జరిగిన విషయం చెప్తాడు. పాపనాశం వాళ్ళిద్దరిని పిలుచుకొని అక్కడే ఉన్న వార్తాని దగ్గరికి వెళ్తాడు. అక్కడ సంజయ్ రెడ్డి పంపిన లేఖ ఉంటుంది. తీసి చూస్తే నరశంకరరాజు గారికి ప్రణామము తెలుపుతూ సంజయ్ రెడ్డి రాస్తున్న లేఖ. మీరు పంపిన స్వయంవరంలో పాల్గొని యువరాణి నాగమల్లి దేవి మనసు గెలుచుకోగలనన్న నమ్మకం నాకుంది. కావున 2 వారముల వ్యవధిలో మీ ప్రాంతమునకు ప్రయాణం మొదలు పెడతాను. ఇట్లు మీ రాజ్యమునకు కాబోయే అల్లుడు సంజయ్ రెడ్డి. అది చదివిన అభి ఇదంతా ఆ సంజయ్ రెడ్డి వల్లే అని అనుకుంటాడు. మనం ఇక్కడికి రావడం మన తప్పే అని సంజయ్ అంటాడు. అంటే ఈ లేఖ రాసింది మీరు కాదా అని పాపనాశం అంటాడు. కాదు అని సమాధానం ఇస్తారు ఇద్దరు. ఇంతలో ప్రేత గడియలు సగం పూర్తి అవుతున్న తరుణంలో మహల్ అంతా భయంకరంగా అయిపోతూ ఉంటుంది. మనుషులను పీక్క తినే ప్రేతాత్మలు బయటకు వస్తుంటాయి.
వెంటనే పాపనాశం వీళ్ళందరినీ యువరాణి నాట్య మందిరంలో భద్రంగా దాస్తాడు. అయితే సంజయ్ పాపనాశంతో ఇలా అడుగుతాడు, నేను ఆంగ్లంలో మాట్లాడగానే ఆమె ఎందుకంత కోపం తెచ్చుకోవచ్చు తెలుసుకోవచ్చా? అప్పటి కాలంలో పరదేశీయులు మాత్రమే ఆ భాషని మాట్లాడేవారు. యువరానికి ఒక కళ, పరదేశీ ప్రయాణం చేయాలి. అలా వెళ్ళినప్పుడు జాన్ స్టీవెన్ అనే ఒక అతను తనకు బాగా నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని రాజుగారిని అడగడంతో రాజుగారు వెనుక ముందు చూడకుండా పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఎన్నో ఊహించని పరిణామాలు. ఆ పెళ్లితో మా రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏమి జరిగిందో వివరంగా చెప్పండి అని సంజయ్ అడుగుతాడు. యువరాణి పెళ్లి అంటే రాజ్యం మొత్తం మారుమోగిపోయేలా ఉండాలి రాజుగారి కళ. అదే జోరుతో పెళ్లి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇంకో 2 రోజుల్లో పెళ్లి అంతా ఊహించుకున్నట్టు జరుగుతుందని అనుకునే లోపే సమస్య ఎదురైంది. అతని పేరు శ్యామ్ సింగరాయ్. మన రాజ్యం మీద మిత్రదేశమైన జలదుర్గం రాజకుమారుడు అతను మన యువరాజుని మీద మనసు పడ్డాడని, తనకే నాగమల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని, లేదంటే మిత్రరాజ్యాలు శత్రురాజ్యాలు అవుతాయని బెదిరించాడు. బయటకి గంభీరంగా కనబడే నరశంకర రాజుగారు మాత్రం మనసు వెన్న. ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందో, దీనివల్ల ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకూడదని అనుకున్నాడు. అంతటితో జాన్ స్టీవెన్తో యువరాణి పెళ్లి ఆపేసి నిశ్చయించిన ఆ ముహూర్తానికి శ్యామ్ సింగరాయ్తో పెళ్లి జరపాలని ఆదేశిస్తారు. ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా తండ్రి మాటలను గౌరవించి సిద్ధమైంది యువరాణి. యువరాణిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన స్టీవెన్ ఎవరూ ఊహించని విధంగా ఒక పెద్ద కుట్ర పథకం వేశాడు. ఆ కుట్ర పథకం ఏంటో తర్వాత కథలో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.